ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. దేవుని మహిమపడతాం. 10,000లోను గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్నారాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఈ దినం దేవుని అర్థం చూసుకుందాం అండి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చూసుకుందామండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఈ దినం దేవుని వాగ్దానం అండి. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును కూడా గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ దినం వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? దేవుడు అక్కడికి సిద్ధపాటు కలిగి ఉండండి. పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా నడుచుకొని ప్రభు రాకడలు ఎత్తబడే గుంపులు ఉండులాగున సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు. ఎంత దినాలలో ఈ మాటలు వింటున్న బిడ్డలు చూస్తున్న బిడ్డల హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.